చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదో పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రాజెక్టుల మీద కూడా దృష్టి పెట్టినాయి అనటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. పల్నాడు ప్రజల జీవనాడి అయిన వరికపూడి సెల అనే ప్రాజెక్టు అంటే ఒక 7 దశాబ్దాలుగా వాళ్ళ కళ అలాగే ఉండిపోయిందండి. దానివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది పల్నాడులో అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన పల్నాడు ఎంపీ గారు తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చుని దాన్ని అది కావాలి మాకు అని చెప్పి శాంక్షన్ చేయించుకోవటము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. అయితే దీనికోసం ఏదో మేము ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది అనుకోవటమే కాకుండా జంగిల్ క్లియరెన్స్ కోసం 14 కోట్లు కేటాయించారండి. అంతేకాదు దీనికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది థింగ్ డెవలప్మెంట్కి కూడా నిధులు కేటాయించడం మొదలుపెట్టారండి. ఇదండి ఒక నిజమైన ఒక అభివృద్ధి కాంక్షించి ప్రజలకు మేలు కోరే ఒక నాయకుడి యొక్క లక్షణం.